బ్రో అందుకే ఈ ఫస్ట్ స్ట్రీమ్ ఎందుకు పెట్టామంటే మా స్ట్రీమ్ పేరు మీరు చూస్తే మర్చిపోయాడు ఈడే. మీరు స్టార్టింగ్ లో మొన్న ఇంట్రడక్షన్ మిస్ అయిపోయారు కదా, మళ్ళీ చెప్తున్నాను మొన్న ఇంట్రడక్షన్. సో ఎందుకురా ఇంట్రడక్షన్ రా ఇది. ఓకే, ఈ రోజు మన స్ట్రీమ్ లోకి వచ్చిన ఇద్దరు ఫస్ట్ మా డాడీకి సారీ చెప్పాలనుకుంటున్నాను. 11 లక్షలు బొక్క పెట్టాను, సిస్టమ్ వాడటం రావట్లేదు నాకు, కర్మ. లాగేం రావట్లేదు నాకు అనిపిల్ల. సరే సరే గురు మీ అన్నం గురు ఉండు గురు, ఫస్ట్ స్ట్రీమ్ తొందరలోనే తగ్గిపోతుందని, కానీ ఎవ్వరు మీకు రావట్లేదు సార్లు ఆ గాయం ఇచ్చే బాధ వల్ల ఎవరికి రావట్లేదు, స్క్రీన్ మీద రావట్లేదు. సర్లే గుడ్ నైట్ చెప్దాం, ఇంకెందుకు పాపం. కానీ నువ్వు ఆ ఎల్లో అయితే మానవు. ఒకవేళ 24 క్రాఫ్ట్స్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా చూస్తే పాయింట్ అబ్జర్వ్ చేస్తుంటే, మేము కొన్ని షార్ట్ ఫిలింలు తీసాం, అందులో ప్రతి టెక్స్ట్ ఎల్లోలోనే ఏడుస్తుంది. సర్లే కానీ షార్ట్ ఫిలిం కి స్పెషల్ క్రెడిట్స్ డైలాగ్స్ సిరిరెడ్డి అని మా ఫ్రెండ్ చేసింది, సినిమాటోగ్రఫీ ఏమో శ్రీకర్ బ్రో చేశాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది, బాగా చేస్తాడు మనవాడు. జై టీడీపీ అంట వినోద్. ఇప్పుడు ఓకేనా, స్క్రీన్ షేర్ చేసినప్పుడు షేర్ ఆడియో నొక్కితే ఆడియో కూడా షేర్ అవుతుందంట. బాయ్ సారీ బాయ్, ఎవరు చెప్పారు బాయ్? షేర్ ఆడియో ఎక్కడ ఉంది అది బ్రో? అదే దాంతో షేర్ ఆడియో ఎక్కడ ఉందో చెప్ప. గ్లిచెస్ వస్తున్నాయి బ్రో. ఇది ఒక్కటి నేర్చుకున్నాడు, గ్లిచెస్ వస్తుందా? అట్లేదు. సర్లే ఏముందిలే, ఇంకా పడుకోండి అందరూ. సారీ బ్రో, ఈ మాత్రం దానికి పోస్టర్లు చెక్కింగ్లు. మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టేద్దాం స్ట్రీమ్, అలా చూస్తారు, బాగా వస్తారు. ఇంకా నేనే రాను, ఆ సంగతి వదిలి నేను రాను. చేస్తుందిరా, వస్తుంది. వచ్చిందా? మీకు మళ్ళీ మీ డాడీకి సారీ చెప్పరు. మై డాడ్ టు మీ. ఆవలిస్తే పేగలరు, నేను మౌనార్కి నన్నెవరు మోసం చేయలేరు. ఆడు వెళ్ళిన రోజే నేను చెప్పాను, ఆడు ఏదావా ఎదవన్నారు, ఏదావా అని చెప్పానా లేదా? నాలుగు మీద మచ్చలు ఉన్నాయి, సత్యమైందా? ఆడు బయటకు వచ్చి ఎదవ పనులు ఆడు. నన్ను చూస్తున్నావు బ్రో నువ్వు ఆడ తిడుతుంటే? చూడాలి కదా ఎవరు నవ్వుతున్నారు. ఆగు ఆగు అంటే ఒక షార్ట్ ఫిలిం తీసాడు, అది చూస్తుంటే నిద్ర వస్తుంది. రిగ్రెట్ కాదు, స్ట్రీమ్ వద్దురా అంటే స్ట్రీమ్ పెట్టారు. ఏమోసారి పెట్టాను రా దీన్ని, ఏమోసారి పెట్టాడు దీన్ని. నేనేందో బ్రో ప్రధాని అవుతున్నాడు పెద్ద చక్కగా, నేనే అవుతాను లాస్ట్ చూడండి. ఇప్పుడు శ్రీమంతుడు చిత్రం నుంచి మహేష్ బాబు గారి డైలాగ్ నేను చేయబోతున్నాను. మహేష్ బాబు గారు చెప్పారా ఈ డైలాగు, లేదా ఈ లవర్ బాయ్ లక్ష్మీనారాయణ చెప్పాడా అనేది మీరే ఆలోచన చేసుకోవడానికి మినిమం సంవత్సరం పడుతుంది. కాబట్టి 4 మార్లు చెప్పాను కాదు. ఒక నిమిషం, శ్రీమంతుడు కృష్ణ గారు ఎప్పుడు యాక్ట్ చేశారు? ఏంటయ్యా మన నెక్స్ట్ బాయ్ థింగ్స్ అంట. ఏదో ఒక బాయ్ వచ్చాడంటే ఏదో ఒక పెంట ఉంటది ఆ లాంచ్ లో. బాయ్ కోసం వెయిటింగ్. ఒక్క నిమిషం నేను చూస్తాను, నేను టీవీ బాగా చూస్తూ ఉంటాను. ఎవ్రీ ఆడియో ఫంక్షన్ అందరూ ఒకటే చెప్తుంటారు, నా కెమెరామెన్ థ్యాంక్ యూ, నా టెక్నీషియన్ థ్యాంక్ యూ, నీ థ్యాంక్ యూ, ఆ థ్యాంక్ యూ. బోర్ కొట్టేస్తుంది, మహా బోర్ కొడుతుంది. ఎవరు చూసినా అదే చెప్తారు, కానీ నేను అదే చెప్పబోతున్నాను. తెలిసి కానీ తోపు యాక్టర్లే మాయ మాత్రం. పుష్ప ఒక రేంజ్ అంతే. నా పుష్ప 2 కానీ 1 నచ్చిందిరా బాగా. 1 బాగుంటది, 2 అడవి తీస్తే ఏది పడుతుంది, కానీ 1 తోపు. ఎవరో పెట్టారు లైవ్ తమిళ ఫైర్ అంట,
లైవ్ ఏమో జోకర్. హ్యూమన్ హ్యూమన్స్ మేకింగ్ మటన్ ఈటింగ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్. దేంట్లో సాటిస్ఫైడ్? కాదు, మీవే వెయిటింగ్ అన్నారు కదా, కొంచెం పెద్దవాడు మిమ్మల్ని అమ్మ దగ్గరికి పంపిస్తున్నాడు. సరే అన్నయ్య. ఎక్కువ మార్కులు రావాలి. ఓ పని చేయి, నువ్వు తెంగి ఏంటి మాస్టర్? లైవ్ చాట్ బి లైక్ ఓ పని చేయి, మూసి మింగేయండి ఇంకా స్ట్రీమ్ బాగుంది బాగుంది. మిమ్మల్ని ఎవడేమంటే బ్రో ద మోస్ట్ ఇరిటేటింగ్ వీడియో ఒకటి పెడతాను నేను, ఒకసారి యూట్యూబ్ లో చూసాను ఇది. ఏరా మన పుష్ప వీడియో ఏంటి? కాదు కాదు, మోస్ట్ ఇరిటేటింగ్ బ్రో, కవర్ తీయడు బ్రో. ఇది నేను చూసుకుంటాను. ఆ కవర్ మీద పెట్టిన ఇంట్రెస్ట్ లైఫ్ మీద పెట్టుంటే బాగుపడే మేడం అంటే. ఇది చాలా అన్యాయమే. దేనికి? ఈ రీల్ చూసే అబ్బాయి అంత అందంగా ఉన్నందు. ఏ బండి ఓయ్ లవ్లీ బాయ్స్, నేను మీ పొట్టి పిల్ల. పొట్టి పిల్ల అక్కడ లైవ్ స్ట్రీమ్ చూడమని అలా అమ్మగారు తెలిసిపోతారు. సో మన ఫస్ట్ స్ట్రీమ్ అట్టర్ ఫ్లాప్ కాబట్టి ఫ్లాప్ కాదురా, ఇంకా దానికి వేరే మీనింగ్ కట్టాలి. డిజాస్టర్. డిజాస్టర్. నేను అదేంటి మన చూడు ఎలాగో తెలుసా మన శ్రీను ఒక కన్నప్ప అదేంటి మన స్నో సినిమాలన్నీ మిక్సీలు వేసి చేస్తే ఎలాగుంటే అలా ఉందరా మన శ్రీను ఈ రోజు. ఇంక లైవ్ పెట్టకుండా బాగోదంట ఎవరో మూసి అని అంట. మర్యాదకి వెళ్ళిపోమంటున్నారు, కొంచెం బూతులు వస్తే భయం వేస్తుంది. కుమార్ వెళ్ళిపోవచ్చు, ఇంకా వనిత మూసేయండి అంట. నేను ఏదైనా మొదలెట్టానంటే నాకు అర్థమైపోద్ది. ఈరోజు షార్ట్ ఫిలిం ఉంది కదా, అది క్యాప్ కట్లు వేసి ఉంచాను. షార్ట్ ఫిలిం వేసి ఉంచి ఎక్స్పోర్ట్ కొడుతున్నా. 1.7 GB ఉంటది కదా, ఎక్స్పోర్ట్ కొడితే ఒకేసారి ఆగిపోయి హ్యాంగ్ అయిపోయి రీసెట్ అయిపోయింది. నాకు అప్పుడే డౌట్ రావాలి, ఓరు మగడా ఈరోజు స్ట్రీమ్ చెయ్యకరా, ఫస్ట్ నీకు అందుకుందన్న. తర్వాత నువ్వు మెసేజ్ చేసావు, గురువు నాకు అవదేమో గురువు స్ట్రీమ్ కని. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా 9 వాచింగ్. ఎంతసేపు 9 మంది ఉన్నారంటే యూట్యూబ్ గ్లిచ్ అవన్నీ కాదురా, ఇక మనమే జనాల్లోకి వెళ్ళి చేస్తే రోడ్ల మీదకి వెళ్ళి ఇంట్లో కూర్చొని చేసే బదులు. ఇంట్లోనే చేయలేదు, మళ్ళీ రోడ్డు మీద అంట. రోడ్డు మీదకి వెళ్ళి వాయిస్ వినిపిస్తుందా? ఇన్న ఆడియో పోయిందా? నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి వచ్చింది లాస్ట్ లో అంత రెడీ అయిపోయి 7 గంటలు ముగ్గురికి ఒకేసారి కరెంట్ పోతే ఎలా ఉంటుందా అని ఆలోచన వచ్చింది. పోవాల్సింది, ఏ బాధ లేకపోయింది ఇప్పుడు. కానీ వద్దులే పాప, అందరు కష్టపడే చేస్తారు ఫస్ట్ స్ట్రీమ్ లో, ఎందుకులే. అబ్బా రెండో స్ట్రీమ్ మొదలెట్టేద్దాం. మన రిగ్రెట్ ఫీల్ అవ్వకండి, లైవ్ స్ట్రీమ్ కి వచ్చామని. నెక్స్ట్ లైవ్ స్ట్రీమ్ ర్యాంప్ ఆడేద్దాం. నెక్స్ట్ లైవ్ కాదురా, ఫస్ట్ దే దొబ్బింది. యో గైస్, ఫస్ట్ స్ట్రీమ్ సక్సెస్. ఫస్ట్ దొబ్బింది, సెకండ్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కాదు ఇక్కడ చూస్తున్నా, ఈ వీడియో పెట్టగానే ఆడు ఇలా నవ్విసుకుంటున్నాడు. సర్లే ఓకే, సర్లే చూద్దాం. మురిసిపోతున్నా బ్రో, మురిసిపోతున్నా. కాదు మొన్న ఆమె గమనించావు నువ్వు, ఆడు మనం నవ్వుతున్నావు లేవు గమనిస్తున్నాడు మనల్ని. చూపిస్తున్నాడు. లేదు గురు, నవ్వుతున్నారు అని కాదు, ఫీల్ అవుతున్నారు లేదా అని చూస్తున్నాను షార్ట్ ఫిలిం కి. ఉన్న ఫీలింగ్స్ పోయారా, ఇంకెక్కడ ఫీల్ అవుతారా? నాకు టేకింగ్ అంత బానే ఉంది.
షార్ట్ ఫిలిం బాగాలేదు. మళ్ళీ కట్. ఈ రోజు మన స్ట్రీమ్ లోకి వచ్చిన ఇద్దరు గెస్ట్లు. మొదటి గెస్ట్ ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. జనన్ని పనిండే, నాకు టైం ఉంది, రేపు పనిలో ప్లీజ్. బ్లాక్ చేసేమో అందులో జనం మెచ్చేవాడు, జనాన్ని మెప్పించేవాడు మన ముఖేష్ మున్నా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద స్ట్రీమ్. అండ్ ఇంక ఎలాగ వెళ్ళిపోతావు కాబట్టి మన రాజేష్ ది ఇంట్రడక్షన్ చెప్దాం ఇప్పుడు. మనోడు ఒక పెద్ద దొంగ. తన కన్ను పడ్డ ఆడవాడి దొంగ అంటే ఇలాంటి దొంగ కాదు, మన అమ్మాయిల హృదయాలు దోచే దొంగ మన రాజేష్ పండు అలియాస్ పులియార్ రాజా. హాయ్ బ్రో, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మందే ఇంకా 7 చూస్తున్నారు. మీరు అర్జెంట్ గా ఎగ్జిట్ అవ్వకపోతే మళ్ళీ రిగ్రెట్ షార్ట్ ఫిల్మ్ వేసేస్తాను మీకు. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఓకే స్వామి, బాయ్ రా. బాయ్ 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 బాయ్. సీ యు గైస్, బాయ్ బాయ్. ఎల్రా, ఎన్నిసార్లు చెప్తావు? వచ్చి నెక్స్ట్ లైవ్ లో ఎన్నిసార్లు చెప్తావరా? చూస్తున్నాడు, వెళ్ళట్లేదు. వెళ్ళిపోయారు గైస్ అందరూ. బ్రో లైక్ కొట్టండి బ్రో. ఓడి అమ్మ ఇప్పుడు వచ్చి అడగలేదు లైక్ కొట్టాలని. అరే నేను చాలా ఫాస్ట్గా అడిగేసా బ్రో, గుర్తులేదు. నాకు కొంచెం మతిమరుపు ఎక్కువ. నువ్వేరా మళ్ళీ వచ్చావు? ఇదే సర్ప్రైజ్ రా మాకు. లైక్ కొట్టమని చెప్పడం మర్చిపోయాను. ఓకే, సైనింగ్ ఆఫ్ చేద్దాం. ఇంకా చెప్పు ఈ స్ట్రీమ్ గురించి 2 ముక్కలు చెప్పి వెళ్ళిపో. స్ట్రీమ్ గురించా అంటే ఎప్పుడు చేయలేని చేసాం. ఇప్పుడు వరకు ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్, ఏదంటే నూట్లో వీడియోలు, కొత్త వీడియోలు చేసాం. కానీ ఇలా స్ట్రీమ్ లోకి రావడం అయితే ఫస్ట్ టైం. స్ట్రీమ్ లోకి వచ్చాక మణికంఠ, మాటూరు, మోమేష్ మనకి చాలా ఎంకరేజ్ చేశారు. చాలా వీడియోస్ చేశారు. లాస్ట్ లో ఆమెనని సరిపోద్ది. ఈ అబ్బా తినగా చెప్పరా అంటే స్పీచ్ లో చెప్పు. అప్పటికే అడిగి ఎక్కడికి వెళ్తున్నావు గురు. ఫస్ట్ స్ట్రీమ్ కాబట్టి ఎలాగైంది. సెకండ్ స్ట్రీమ్ నుంచి ఎలాగో అవుతుంది. తెలిసి మావా నీకున్నంత మన ఏరియాలో ఎవడకుండదురా జనాలు మాలాగా. బ్రో చాట్ లో కామెడీ వచ్చింది బ్రో. సయ్యప్ప రెడ్డి శశి సూపర్ హిట్ స్ట్రీమ్ అంట. కాదు బ్రో, జనరల్ గా నాది కొంచెం జాలిగుండు మోమేష్ బ్రో. ఆ జాలిగుండికి వేరే వాళ్ళు రోస్ట్ చేయలేను. అవన్నీ చేద్దాం. క్రింజ్ షార్ట్ ఫిలిమ్స్ చేద్దాం రోస్ట్. అరే నా కొడక, ఓసరి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా బ్రో. మా షార్ట్ ఫిలిం ప్లే చేస్తున్నాను, అందరూ చూడండి. ఇంకేం చేయలేం. ఇక నా చివరి మాటలను రాయడం మొదలు పెట్టినప్పుడు రాస్తున్న వీడెవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మన ఫస్ట్ రిగ్రెట్ ఈ స్ట్రీమ్ పెట్టడం. ఏమనిపించింది? నీకు రీసౌండ్ వచ్చిందా? అసలు సౌండే రాలేదు గురు. అమ్మాయి ఉంది గురు, పండు ఇజ్జోడి. పెట్టు డ్రెస్ వాస్ ఆసమ్. 7th అంట. 3 4 5 6. అరే నేను లెక్క పెట్టలేదు బ్రో. పండు లెక్క పెట్టాను బ్రో. అరే ఎవరు? బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్. సౌమిత్ శీలం. ఇప్పుడు ఇది ఎండ ఎలా చేయాలో చూడండి. మంచి స్ట్రీమ్ తో వద్దాం ఈసారి. సిగ్గు వదిలేసాం కాబట్టి నెక్స్ట్ నుంచి శిఖరాలు తాగుదాం. శిఖరాలు తాకి అంచులంచులుగా ఎదిరిగిపోయి మనం ఒక సినిమా తీసి థియేటర్లో రిలీజ్ చేసి ఫ్లాప్ చేసాం.